మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే బంతి భోజనాల్లో పెరుగు పెడతారు. పెరుగు బకెట్ ముందు బంతిలో మీరు కూర్చుంటారు, ఇంత బకెట్ వస్తుంది. ఆ బకెట్లో గరిటె అలా తోడతాడు, గరిటె పెట్టి గరిటె మీద ఎంత నుంచి ఉంటుంది. ఒక ఐస్ క్రీమ్ తీసినప్పుడు ఎలా నుంచి ఉంటుంది అలా నుంచి ఉంటుంది. పెరుగు ఎక్కడ నుంచి ఉంటుందా, గరిటెకి తల కొట్టి ఇలా ఇరిగి కింద పడిపోతుంది. కలపగానే నీళ్ళే, కానీ ఇదే పెట్టినా కానీ ఐస్ క్రీమ్ పెట్టినట్టు ఎలా నుంచి ఉంటుంది ఏంటి? ఎందుకు అలా నుంచి ఉంటుంది? ఎందుకంటే పెరుగులో పాలు తోడేసే ప్రాసెస్ యూరియా కలుపుతున్నారు. ఈ యూరియా మూలాన 2 లాభాలు ఏంటంటే, ఒకటి అది పుల్లపడదు, రెండోది బరువు ఎక్కువ వస్తుంది. ఇది ఆరోగ్యాలు, జనమే ఆరోగ్యాలు అయితే ఏమైంది, ఎవరికేమైంది? ఆడు కలపకపోతే ఇంకోటి కలుపుతాడు. ఇలాంటి పెరుగులు చూడండి, కావాలంటే మీరు పిసికితే బియ్య పిండి కలిపినట్టు, మైదా పిండి కలిపినట్టు కొన్ని పిండి కలిపిన ఫీలింగ్ వస్తుంది చూడండి. పెరుగు ఎక్కడ వాటర్ లాగా ఉంటుంది, కానీ ఇలా పిసుకుతుంటే తెలుస్తుందా? జస్ట్ ఇలా గడ్డ అసలు అన్నం మీద అయితే మరి చేయి పిసకడానికి కూడా ఏమి ఉండదు, అంతా వాటరే. ఇలా పిసికితే పెరిగే ఉంది వాటరే, ఎక్కడ పడితే అలా అయిపోతుంది. అలాంటిది పిసుకుతా అంటే ఏంటి, పిండి పిసుకుని ఫీలింగ్ వస్తుంది, ఆ యూరియాను బట్టి వస్తుంది. ఇలాంటి మోసకారు వ్యవస్థలు ఉంటే క్యాన్సర్లాగా ఏమొస్తాయి, అది కల్తీ.